హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఒక కొత్త వీడియోని మీకు పరిచయం చేయబోతూ ఉన్నా. ఎందుకంటే నాకు ఎక్కడన్నా ఒక టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళని ప్రమోట్ చేయాలి, ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వీడియోస్ ని అలా అలా ప్రమోట్ చేయాలని ఆశ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడతారు వాళ్ళు ఒక ఫేమ్ లోకి రావడానికి కోసం కానీ, ఒక అచీవ్మెంట్ చేయడం కోసం కానీ, కొన్ని విధాల వాళ్ళ మార్గాన్ని మార్చుకొని సక్సెస్ రూట్ లో ప్రయాణించడానికి కానీ. అలా కొంతమంది ఎవరైనా కొత్తగా తన టాలెంట్ ని బయట పెట్టి కొద్దిగా ఇన్నోవేటివ్ గా అనిపిస్తే నేను వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ వీడియోస్ కొన్ని ప్రమోట్ చేస్తూ ఉంటా. అలాగే చాలా ఉన్నాయి మన దాంట్లో. అందులో పవర్ రేంజర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్, మీకు తెలుసు. అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో నన్ను చాలా బాగా ఆకర్షించడం జరిగింది. అది యూటాస్ లో ఉండేటువంటి ఒక తెలుగు అమ్మాయి, మౌనిషా చౌదరి ఒక అమ్మాయి. తను అక్కడ మోడల్ గా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగి యూటాస్ వెళ్ళి అక్కడ మోడల్ గా చేస్తున్న తను తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా తను ఒక వీడియో బాగా వైరల్ అయింది. అదే నాకు కూడా నచ్చింది. ఏంటి ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నారు, ఇంత క్లారిటీగా ఎలా మాట్లాడగలుగుతున్నారని తన ప్రొఫైల్ నేను చెక్ చేసినప్పుడు తన పేరు మౌనిషా చౌదరి అని. తను యూటాస్ లో ఉంటారని, హైదరాబాద్ కి సంబంధించిన అమ్మాయిని, సౌత్ ఇండియన్ గర్ల్ అనేసి తన ప్రొఫైల్ చూడటం జరిగింది. సో తను నేను పర్మిషన్ అడగలేదు, కానీ ఈ వీడియో చేస్తే బాగానే ఉంటుంది, తర్వాత తనకు చెప్పవచ్చు, అట్లీస్ట్ మెసేజ్ పెడతాను ఇప్పుడు అనిపించింది. దెన్ ఆ వీడియో చేస్తూ ఉన్నా. ఎంత యాక్టివ్ గా ఉంటారంటే ఈవిడ చాలా యాక్టివ్ గా ఉంటారు. తను పోడ్కాస్ట్ కూడా తయారు చేసింది, యూట్యూబ్ బ్లాగ్ చేయడానికో ఏమో తెలీదు. పోడ్కాస్ట్ కూడా ఒకటి చేస్తూ ఉన్నారు, అది కూడా ఇడ్లీ విత్ ఈషా అనేసి. పేరుకు చాలా వినూత్నంగా ఉంది. ఏంటి అని అడిగితే తను చెప్తున్న విషయం ఏంటంటే, యాజ్ ఎ సౌత్ ఇండియన్ గర్ల్ ఐ లవ్ ఇడ్లీ, ఐ లవ్ దోశ అండ్ ఆల్. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇడ్లీ విత్ ఈషా అని పెట్టాను అని చెప్పారు. దెన్ అక్కడ అనిపిస్తుంది మనకి సౌత్ ఇండియన్స్ ఎక్కడున్నా కూడా ఆ టేస్ట్ ని, ఆ ఫ్లేవర్ ని క్యారీ చేస్తారనేసి. సో ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, తను పోడ్కాస్ట్ చేసిన వీడియో. Hello, mic testing 1 2 3. Welcome to my new podcast, Idli with Isha. నేను చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు నన్ను ఒక వ్లాగింగ్ ఛానల్ అన్న, ఒక పాడ్కాస్ట్ అన్న స్టార్ట్ చేయమని. ఇన్ని రోజులకి నాకు ఫైనల్గా మోటివేషన్ దొరికిందనమాట. ఇడ్లీ విత్ ఈషా అని పేరు ఎందుకు పెట్టానంటే, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, నేను పక్కా సౌత్ ఇండియన్, అండ్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, దోశ అంటే చాలా ఇష్టం. సో మన రూట్స్కి దగ్గరగా ఉండాలని చెప్పి ఇడ్లీ విత్ ఈషా అని పేరు పెట్టాను. చూసారు కదా, అలాగే తను చాలా ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటారంటే తను చెప్పిన లాజిక్ చాలా సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. నా బ్రెయిన్ లో 4 ఇప్పుడు 100 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. దెన్ వాటిని బట్టి నేను మాట్లాడుతూ ఉంటానంటూ ఇంకొక విధంగా తను కామెడీగా తన వర్షన్ తను చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నానని. సో ఈరోజు నేను కొంచెం నార్మల్ స్పీడ్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు మాట్లాడతానంటే, నా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా నడుస్తుంటుంది. ఇది నా యాంగ్జైటీ వల్ల నాకు ఒక 100 ట్యాబ్స్ తెరిచి ఉంటాయి నా తలకాయలో. అవన్నీ ఫాస్ట్గా వచ్చేయాలని ఉంటుంది నోట్లో నుంచి. అందుకని నేను టాపిక్స్ అన్నీ ఈరోజు రాసుకొని వచ్చాను నా హలో కిటీ నోట్ ప్యాడ్లో. నాకు ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎవరో కాదు, మా డాడీ ఇంకా నా హస్బెండ్. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇళ్లలో మన నాన్నలాగా మొగుళ్ళలాగా ఉంటారు. ఇంకొక ఫ్యాషన్ వరల్డ్, ఈ ఫ్యాషన్ వరల్డ్ ఎదగటం చాలా కష్టం. చాలా రాజకీయాలు ఉంటాయి, చాలా విధాల కాంప్రమైజెస్ ఉంటాయి. అన్ని దాటుకొని నిలబడిన తర్వాత ఒక మంచి లైఫ్ కూడా ఉంటుంది. తనకి ఒక 6-7 నెలల పాప ఉంది. తను చూసుకుంటూ అటు మోడలింగ్ చేసుకుంటూ వాళ్ళ హస్బెండ్ కూడా అన్ని విధాలా తనకి సహాయం చేస్తారని చెప్తుంది. చాలా చాలా మంచి విషయం. అయితే తను చాలా ఫేమస్ అవడానికి ఒక రీల్ ఉంది. ఆ రీల్ ఏంటంటే, డలాస్ మనకు తెలుసు. ఆ డలాస్ లో చాలా మంది ఏం చేస్తారంటే, ఇండియా నుంచి అప్పుడప్పుడే వెళ్ళిన వాళ్ళు కొద్దిగా మంచు కానీ అది కానీ పడగానే, ఆహా అసలు డలాస్ లో మంచు పడుతుందని స్టేటస్లు అవి పెట్టేసి ఏదో ఎప్పుడు చూడండి ఒక వింత చూసినట్టు. చిన్నతనంలో మనం పైన విమానం వెళ్తూ ఉంటే కింద నుంచి చూసి విమానం వెళ్తుంది అనుకుంటాం కదా. ఇప్పుడంటే మనకి అవి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదనుకుంటాం.
బట్ అప్పట్లో అయితే మా స్కూల్ డేస్‌లో సౌండ్ రాగానే బయటకొచ్చేసి విమానం వెళ్తుంది ఎలా చూస్తామో, ఇక్కడి నుంచి డల్లాస్ వెళ్ళిన కూడా వాళ్ళు కూడా అలాగే అన్నమాట. కొంచెం మంచు పడగానే అక్కడ స్నో ఫాల్ అదంతా చూసి అబ్బా! అనేసి స్టేటస్‌లు పెట్టుకొని అల్లాడిస్తా ఉంటారు. దానిపైన అతను సెటైరికల్‌గా ఒక చిన్న వీడియో చేశారు. ఆ రీల్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ట్రెండింగ్‌లోకి కూడా వెళ్ళింది. ఒకసారి రీల్ చూడండి, మీకు కూడా అర్థమైద్ది ఎందుకు ఫేమస్ అయిందనేసి. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూత్ అందరూ ఇది యూటా, మాకు ఇక్కడ రోజు స్నో పడుతుంది. ఇదిగో ఇదిగో తట్టలు ఉంది స్నో ఇక్కడ. మేము అరుస్తున్నామా అనుకోండి. చూసారు కదా, తను ఎంత మోడర్న్ గా ఉంటుందో అంత ట్రెడిషనల్ గా కూడా డ్రెస్ అప్ అవుతుంటారు. ఓవరాల్ గా మన ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో తనకంటూ ఒక మోడలింగ్ కెరియర్ ని ఏర్పరచుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తను ట్రెండింగ్ లోకి వచ్చి అందరికి దగ్గర అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి, చేస్తారు తను. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ యాక్టివ్ గర్ల్ మౌనిషా చౌదరి గారు. తను యూటాస్ లో ఒక షూట్ లో చెప్తూ మొత్తం తెలుగులో మాట్లాడితే ప్రయత్నించింది. మొత్తం తెలుగు అంటే తెలుగు. మనం కూడా నిజంగా చెప్పాలంటే మొత్తం స్పష్టమైన తెలుగులో మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందే. కానీ తను మొత్తం స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ ఒక రీల్ చేసింది. అక్కడ వాళ్ళు వాళ్ళ బాడీని హీట్ గా ఉంచుకోవడానికి ఎటువంటి గ్యాడ్జెట్స్ వాడతారు, ఎటువంటి క్లాత్స్ వాడతారు, ఇలాగా తన వర్షన్లో ఒకటి చెప్తూ వచ్చింది. ఆ రెడ్ డ్రెస్ లో చాలా బుట్ట బొమ్మలాగా ఉన్నారు తను. ఆ వీడియో కూడా ఒకసారి చూసేస్తే. నేను మీ యూటా స్నో అక్కని మాటికి ఈవిడ ఎంట్రీ ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు, కానీ తప్పదు, మీరు నా రీల్ వైరల్ చేస్తారు. మరి ఇప్పుడు సమయం 8:30 అవుతుంది. అండ్ టెంపరేచర్ ఓన్లీ తెలుగు. అండ్ ఉష్ణోగ్రత -6 డిగ్రీలు. ఇంత చలిలో నువ్వు బయట ఏం చేస్తున్నావు పిచ్చిదానా అని మీరు అడగచ్చు. అది సహజం. పైన మౌంటైన్స్ లో నాకు ఈరోజు ఫోటో షూట్ ఉంది. ఇలా మోడలింగ్ చేస్తున్నామంటే ఇలా తీవ్ర వాతావరణంలో మాటలు కూడా వస్తలేదు నాకు. ఎనీవే, ఇంత మంచులో కూడా చలి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు నేర్పిస్తాను. దీనికి మనకి కావాల్సిన పదార్థాలు దీన్ని హ్యాండ్ వార్మ్ అని అంటారు. ఇది మనము ఫోన్ ఛార్జ్ చేసినట్టే దీన్ని ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ హీట్ అవుతుంది. చేతులు వార్మ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. థర్మల్ ప్యాంట్స్ అని అమ్ముతారు ఇక్కడ. ఇవి చాలా థిక్ ప్యాంట్స్ అన్నమాట. ఇవి వేసుకోవాలి. అండ్ థిక్ సాక్స్, ఇంకా వాటర్ ప్రూఫ్ బూట్స్ వేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఈరోజు నాకు షూట్కి ఇచ్చిన డ్రెస్ ఇంత పెద్ద బొంతలాగా ఉంది కాబట్టి నాకు పెద్ద చలి అవ్వట్లేదు. ఇంకా మీరు ఏమైనా జ్యువెలరీ వేసుకుంటే తీసేయండి, ఎందుకంటే చలికి మెటల్స్ చాలా కోల్డ్ అవుతాయి. ఫోటో షూట్కి టైం అయింది, బుక్ వస్తుంది, దమ్ వస్తుంది. స్టే వార్మ్ ఫ్రెండ్స్, బాయ్. సో చూసారు కదా, మీకు ఎక్కడైనా అమెరికాలో ఉండాలంటే అన్నీ చేయవలసిందే. నువ్వు తోపైనా కూడా కొన్ని పనులు చేయక తప్పదంటూ తను డాగ్ షిట్ తీస్తూ ఒక వీడియో చేసింది. అది ఎంత ఫన్నీగా ఉందంటే అంత ఫన్నీగా ఉంది. అలా తన రియల్ లైఫ్లోనే ఉంటూ తెలుగుని స్వచ్ఛంగా మాట్లాడుతూ, ఇంగ్లీష్ని మాట్లాడుతూ, అటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు మోడలింగ్ కెరియర్ని చూసుకుంటూ, ఇటు పోడ్కాస్టులు చేస్తూ, అసలు చాలా 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 పాత్రలు పోషిస్తూ తను న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, పుష్పలో రిలీజ్ అయినప్పుడు ఒక డైలాగ్ కూడా తన కార్లో కూర్చొని చెప్తుంది. అసలు కొంచెం కామెడీగా ఉన్నప్పటికీ నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఒకసారి అది కూడా చేసేయండి. నాకు ఇంటి పేరు లేదు, మన కొడుకు ఏమిటి పేరు ఇయ్యాలి? సుసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సమీ. చూసారు కదా, ఎక్కడున్నా సౌత్ ఇండియన్సే. వాళ్ళ ఫుడ్ ఎవరు తినలేరు, వాళ్ళలాగా ఎవరు మంచిగా ఉండలేరు, వారిలాగా యాక్టివ్ గా కూడా ఎవరు ఉండలేరు. నాకు తెలిసి ఇన్సైడ్ బాగా ఆనందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో టాస్ లో తనకంటూ ఒక కెరియర్ ని ఏర్పరచుకొని రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని తనకే అంకితం చేస్తున్నాం. అండ్ మీరు కూడా చూడండి, తన వీడియోస్ చాలా బాగున్నాయి. ఎంకరేజ్ హర్, ఎందుకంటే ఎంకరేజ్ హర్ అని కొడుతుంది. ఆల్రెడీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి దగ్గర. సో నో ప్రాబ్లం, ఇటువంటి వాళ్ళని మన సౌత్ ఇండియన్స్ మనమే కదా ప్రమోట్ చేయాలి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మోర్లీ సైనింగ్ ఆఫ్.